అండి, ఇది ఒక్కటి చాలు ఫుల్ఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి, అందులో నేను ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటేనే కదండి బాగుండేది. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫుల్ఫిల్ ఎలా పోవాలనేది మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పులిపిర్లతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అవి ఎలా పోతాయి అనేది ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. పులిపిర్లు ఎక్కువగా కాలుస్తూ ఉంటారు, లేదంటే దారాలు పెట్టి ఇలాగా వాటిని పెట్టేసి ఇలాగ పులిపిర్లకి ముడి వేసేసి ఆ దారంతో లాగేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకి స్కిన్ పైన పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా నొప్పి లేకుండా పులిపిర్లు అనేవి ఎలా పోతాయి అనేది ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పులిపిర్లు అసలు ఎందుకు వస్తాయంటే ఒక వైరస్ అంటండి. అది కూడా వైరస్ వల్ల అది మన స్కిన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా మనకి చెమట పోసి ఎక్కువగా మెడ కింద భాగాన్ని కానీ ఎక్కువగా చెమట ప్లేసుల్లో ఎక్కువగా పులిపిర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా కంగారు పడకుండా చాలా ఈజీగా సింపుల్గా పులిపిర్లను అయితే ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సర్ఫ్ లిక్విడ్ వేసుకోవాలి. మీ దగ్గర సర్ఫ్ లిక్విడ్ ఉంటే ఓకే, లేదంటే సర్పుని కొంచెం వాటర్లో వేసుకుని కరిగించుకొని అది 1 స్పూన్ వరకు తీసుకోవాలండి. తమలపాకుల్లో వేసుకునే సున్నం ఉంటుంది కదండి, అలాంటి సున్నం 1 స్పూన్ వరకు తీసుకుని ఈ లిక్విడ్లో వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. తమలపాకుల్లో వేసుకునే సున్నం మీకు ఐడియా ఉంటుంది. ఎక్కువగా పాన్ షాపుల్లో దొరుకుతుందండి ఈ సున్నం. 5 రూపీస్ ఇస్తే చక్కగా ఎక్కువగానే ఇస్తారు. సో ఇలా సున్నము అలానే ఇలా సర్ఫ్ లిక్విడ్ వేసి ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో ఇయర్ బడ్ ఒకటి తీసుకొని దీన్ని ఇలాగా ఈ లిక్విడ్లో ఇయర్ బడ్ని అప్లై చేసేసి మనకి ఎక్కడైతే ఎక్కువగా పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసేసామనుకోండి, చక్కగా మనకి ఫటాఫట్ ఒక 20 నిమిషాలు కానీ లేదంటే ఒక 30 నిమిషాలు కానీ ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, చక్కగా దాని అంతటికి అదే నానిపోయి స్కిన్ పైన ఈ విధంగా అప్లై చేస్తాం కదండి, అది నానిపోయి ఫటాఫట్ చక్కగా రాలిపోతాయండి పులిపిర్లు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పులిపిర్లతో చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇలా ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసేసి చక్కగా ఇలా ఉంచితే చాలండి, చాలా చక్కగా ఊడిపోతాయి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా ఊడిపోతాయండి. ఈ విధంగా చక్కగా ఈ లిక్విడ్ని పులిపిర్ల పైన అప్లై చేస్తే చాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసి తర్వాత మనం చూస్తే చక్కగా రాలిపోతాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మనం పులిపిర్లతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ముందుగా ఇలా సర్ఫ్ లిక్విడ్ అలానే సున్నం వేసాం కదండి, ఇప్పుడు మనకి ఇవి ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అంటే వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి, కుకింగ్ పౌడర్ అంటే మనం ఎక్కువగా తినే సోడా అంటారండి, అది బేకింగ్ పౌడర్. అంటే బేకింగ్ పౌడర్తో కూడా మనం పులిపిర్లు ఈజీగా పోగొట్టుకోవచ్చు అండి. చాలా ఈజీ సింపుల్గా మనం ఈ విధంగా అయితే పులిపిర్లని పోగొట్టుకోవచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా మనం సర్ఫ్ లిక్విడ్ అలానే సున్నం వేసి చూపించాను కదండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా ముందుగా బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎక్కువగా పులిపిర్లు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ అందరిలో కూడా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పులిపిర్లను అయితే పోగొట్టుకోవచ్చు. చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా నేను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత వెనిగర్ వేసాను చూడండి, పొంగులాగా నురగలాగా వస్తుంది, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లని పోగొట్టుకోవచ్చు.
ఎక్కువగా కాల్చే పని లేకుండా దారాలు పెట్టి కట్ చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే పులిపిర్లని ఫటాఫట్ రాలిపోయేటట్లు చేసుకోవచ్చు. ముందుగా బేకింగ్ పౌడర్ వేసాం కదండి, ఇప్పుడు వెనిగర్ కూడా ఇలా ఒక 1 టీ స్పూన్ వేసేసుకున్నానండి. ఇలా బాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో ఇయర్ బడ్ తీసుకొని మీకు ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఫటాఫట్ రాలిపోతాయండి. మనం నైట్ పడుకునే ముందు ఈ లిక్విడ్ని, ఇప్పుడు ఫస్ట్ టిప్లో మీకు అప్పటికప్పుడు ఒక 1/2 అవర్లోనే ఊడిపోతుందండి. ఇది సెకండ్ టిప్లో మాత్రం మనం పడుకునే ముందు నైటు ఈ విధంగా మీకు పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసేసి ఇలా నైట్ అంతా అలా ఉంచేసుకొని మార్నింగ్ చూస్తే చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చాలా ఈజీగా సింపుల్గా ఇలా పోగొట్టుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ అయితే అస్సలు అవసరం లేదండి, నిజంగా చెప్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ కూడా ఉందండి. మీకు 3 టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ 3 టిప్పుల్లో మీకు ఏదైతే వర్క్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ మాత్రం చక్కగా మీరు యూజ్ చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతాయండి. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమంది చూడటానికి కూడా అది రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ 3 టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో మీ కమెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో తప్పకుండా ట్రై చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ముందుగా మనం 2 టిప్స్ చూసాం కదండి, ఇప్పుడు 3వ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఈ ఆకు కనిపిస్తూనే ఉంటుందండి, మీకు ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఈ ప్లాంట్ పేరు రెడ్డివారి నానవాలు ప్లాంట్ అంటారండి. మీ ఏరియాస్లో దీన్ని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ కాడను తుంచి ఈ పాలను పులిపిర్ల పైన ఇలాగ ఒక 1 అవర్ పాటు అలానే ఉంచాలండి. 1 అవర్ అలా ఉంచేస్తే చక్కగా ఆ పాలు అనేవి పులిపిర్లకి బాగా పట్టుకుంటుంది. తర్వాత చక్కగా పులిపిర్లు నానిపోయి ఊడిపోతాయండి, ఫటాఫట్ ఊడిపోతాయి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నేను షేర్ చేశాను ఈ టిప్పు, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చాలామంది కూడా కమెంట్స్ పెట్టారు చాలా వర్క్ అయిందని. సో ఈ టిప్ కూడా మీకు అందుకనే షేర్ చేస్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ కాడను తుంచి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అలా పులిపిర్ల పైన పెట్టామనుకోండి, చక్కగా ఆ పాలను పులిపిర్ల పైన అప్లై చేస్తే ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేస్తే చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా లేత కాడల్లోనే వస్తాయండి పాలు, ముదురు కాడల్లో పాలు అనేవి ఉండవు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పులిపిర్లు ఉన్నాయని మీరు భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా ఇలా ఈ టిప్స్ ఒకసారి మీరు యూజ్ చేసి ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో మీ ఏరియాస్లో ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ 3 టిప్పుల్లో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, ఇంతవరకు ఈ టిప్స్ అన్నీ కూడా చూశారు కదండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతాయండి. ఈ 3 టిప్స్లో మీకు ఏ టిప్స్ అయినా కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి. ఆ యూట్యూబ్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.